హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడ్జెట్ పద్మ టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి తిరుపతిలో త్యాగరాజ మండపం పక్కన ఇట్లా స్టాల్స్ అన్నీ పెట్టి మనకి ఎగ్జిబిషన్ అయితే జరుగుతోందండి. సో, అక్కడికైతే వెళ్ళాం సండే. మొత్తం ఎగ్జిబిషన్‌లో ఏమేమి ఉన్నాయని చూపెట్టడానికైతే మినిమమ్ 40-50 మినిట్స్ వీడియో అయితే వచ్చిందండి. బట్ అంతా కూడా ఒకే వీడియో అంటే బోరింగ్‌గా ఉంటుందని చెప్పి నేను 2 పార్ట్స్‌గా తీశాను. సో, ఈ ఫస్ట్ పార్ట్‌లో మొత్తం కూడా క్లాత్ కలెక్షన్స్ చూద్దామండి. సెకండ్ పార్ట్‌లో బీడ్స్ కలెక్షన్స్ మరియు హోమ్ అంటే ఇంటికి కావాల్సినటువంటి హౌస్ హోల్డ్ థింగ్స్ అన్నీ కూడా చూద్దాము. సో, పార్ట్ 1లో ఏమంటే మనకి నైటీస్ మనకి మొత్తం మన ఇండియా వైడ్‌గా అంటే రకరకాల స్టేట్స్ నుంచి తర్వాత మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మెయిన్ ఏరియాస్ నుంచి కూడా మనకి ఎగ్జిబిషన్ అనేది అంటే ఇవన్నీ కూడా రకరకాలుగా ఎక్కువగా కూడా చేనేత వస్త్రాలు అంటారు కదండీ! అవి మాక్సిమం 99% అవే ఉన్నాయి. నైటీస్ దగ్గర నుంచి పిల్లల చిన్న బట్టలు అంటే చిన్న పిల్లలకి బట్టలు, తర్వాత జెంట్స్‌కి రెడీమేడ్ షర్ట్సు, తర్వాత అదే విధంగా థాన్‌లో ప్యాంట్ బిట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. షర్ట్ బిట్స్ అవన్నీ కూడా. కలెక్షన్స్ అయితే శారీసు, డ్రెస్ మెటీరియల్సు, దుపట్టాసు ఎస్పెషల్లీ దుపట్టాస్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా టాప్స్ అనమాట. సో, రకరకాల స్టేట్స్ నుంచి ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు వచ్చారు. అంటే బీహారు, అస్సాం, రాజస్థాన్ ఇట్లా చాలా ఏరియాస్ నుంచి వచ్చారనమాట. మనకి రకరకాల డిజైన్స్‌లో శారీసు, అందులోనూ మనకి హ్యాండ్ క్రాఫ్టెడ్ గదండీ! చాలా నీట్‌గా శారీస్ అయితే చాలా బాగున్నాయి. అంటే కొంచెం కొన్నైతే రీజనబుల్ అనిపించాయి. కొన్ని కాస్ట్ ఎక్కువగా అనిపించాయి నాకు. ఇంకా నేను మా ఫ్రెండ్ అక్క వెళ్ళామని చెప్పాను కదండీ! సో, శారీస్ అయితే తీసుకున్నారక్క. కొన్ని ఇంటికి కావాల్సినవి తీసుకున్నాము. బట్ నేనైతే శారీస్ ఏం పర్చేస్ చేయలేదండి. బోలెడు శారీస్ ఉన్నాయి. ఇంకా చాలా శారీస్‌కి నేను బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ బిట్సు, తాన్‌లో డ్రెస్ మెటీరియల్సు, అదేవిధంగా తాన్‌లోనే మనకి డ్రెసెస్ అంటే కావాలి అనుకుంటే టాప్స్‌గా కూడా కుట్టించుకోవచ్చు. అంత బాగున్నాయి. బ్లౌజ్‌గా కావాలన్నా కుట్టించుకోవచ్చు. డోర్ మ్యాట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బెడ్‌షీట్సు, తివాచీలు అన్నీ కూడా ఉన్నాయండి. బ్లౌజ్ బిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, మంచి మంచి కలర్‌ఫుల్‌గా కలెక్షన్స్ అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము ఎగ్జిబిషన్‌కి వెళ్ళి. ఇంకా శారీస్ చెప్పాలి అంటే నాకు అసలు పేర్లు కూడా తెలీదండి చాలా వరకి శారీసు. నాతో వచ్చిన్నారు కదా అక్క, అక్కకైతే కొంతవరకు బాగా శారీస్ మీద ఐడియా ఉంది. ఎక్కువగా శారీసు, డ్రెసెస్ బాగా కొంటూ ఉంటారు. సో, ఒకప్పుడు నేను బాగా కొనేదాన్ని కదండీ! సో, ఇప్పుడైతే బట్టల జోలికి వెళ్ళట్లేదు. బట్ అంతా కూడా చూసి ఎంజాయ్ చేసాం. వీడియో తీసుకున్నాము. మీకు కూడా కనువిందుగా ఉంటుందని చెప్పి ఒక వీడియో చేద్దామని ఈరోజు చేస్తున్నాను. శారీస్ అయితే అండి మనకి రకరకాల పేర్లండి. గద్వాల్ పట్టు శారీసు, చందేరి సిల్క్, తర్వాత పోచంపల్లి, ఉప్పాడ ఇట్లా రకరకాలుగా పట్టు శారీసు ప్యూర్‌లోనూ దొరుకుతున్నాయి. కొంచెం సెకండ్ క్వాలిటీలో కూడా దొరుకుతున్నాయి. మనకు డిఫరెన్స్ కూడా తెలుస్తోంది. ప్రైస్ వేరియేషన్ కూడా ఉంది. కొంచెం 15-20% అట్లా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కొన్ని స్టాల్స్‌లో అయితే. కొన్ని దగ్గరలో ఫిక్స్‌డ్ అన్నట్టుగా ఉంది. బట్ బార్గెయిన్ చేస్తే అయితే తగ్గిస్తున్నారు. మనకి తిరుపతిలో త్యాగరాజ మండపం అంటే ఐడియా ఉంటుంది కదండీ అందరికీ. సో, తిరుపతి వాళ్ళకైతే వెళ్ళొచ్చు. బట్ నాకైతే 1 మంత్ నుంచి ఎగ్జిబిషన్ జరుగుతోందనే విషయం తెలీదు. సో, అక్క ఇట్లా జరుగుతోంది వెళ్దాం రా అంటే ఇంక మాకు సండే వీలు చేసుకొని వెళ్ళామండి. ఇంక పిల్లలు ఇంట్లో ఉంటారు. హడావిడి వర్క్ ఎక్కువ ఉంటుంది కదా! సో, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి శారీసు. పర్పుల్, బాటిల్ గ్రీన్ నా ఫేవరెట్ కలర్స్ ఉన్నాయండి. ఇంకా లైట్ గోల్డిష్ కలర్, మస్టర్డ్ యెల్లో ఇట్లా చాలా చాలా కలర్స్‌లో చూసాము. సో, చాలా అండి జామ్దాని వర్కు, కాంతా వర్కు, తర్వాత పైథాని వర్క్ ఇట్లా రకరకాల పేర్లతో ఎన్నో రకాలండి. ఈవెన్ కాటన్ శారీస్ కూడా మల్మల్ కాటన్ అని ఇంకెలాగో ఇంకా సమ్మర్ రాబోతుంది కదండీ! ఆల్రెడీ తిరుపతిలో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా కాటన్ ప్రిఫర్ చేసేవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, యంగ్‌స్టర్స్‌కి తగినట్టుగానే ఉన్నాయి అవి గూడా. మంచి మంచి డిజైన్స్ అండి. సీకో అని, ఉప్పాడ ఇట్లా చాలా రకాలనమాట. ఇంకా వన్ బై వన్ మేము స్టాల్స్ చూస్తూ పోతూ ఉంటే రకరకాల పేర్లతో, రకరకాల ఫ్యాబ్రిక్స్
ఇట్లా పెన్ కలంకారీ చాలా బాగున్నాయండి డ్రెస్ మెటీరియల్స్. ఈవెన్ మనకి 500-600 రేంజ్ నుంచి అప్ టు 2000-2500 రేంజ్ వరకు ఉన్నాయి. అంటే టాప్స్ అంటే విత్ బాటమ్ టాప్, చున్నీతో సహా మనకి సెట్‌గా. కొన్ని వచ్చి టాప్స్ రెడీమేడ్‌గా కూడా ఉన్నాయి. ఇవి అయితే చాలా బాగున్నాయండి. మెటీరియల్స్ అయితే మాత్రం సూపర్బ్‌గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడండి పట్టు సిల్క్ శారీస్ అనమాట. వీటిలో సెకండ్ క్వాలిటీ ఉంది, ఫస్ట్ క్వాలిటీ ఉంది. అంటే ప్యూర్ సిల్క్ అంటే ఇప్పుడు మనకు చందేరి ప్యూర్ సిల్క్, తర్వాత పోచంపల్లి ప్యూర్ సిల్క్, వాటిలో మళ్ళీ సెకండ్, అట్లా వాటికి మళ్ళీ కాపీ అన్నట్టుగా సెకండ్ క్వాలిటీలో కూడా చూపించారు. చాలా రకాలండి. ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే టస్సర్ సిల్కు, ఇంకా బోలెడండి ఆడవాళ్ళ శారీస్‌కి, ఫ్యాబ్రిక్స్‌కి ఎన్నో వందల పేర్లు కదా! సో, వాటిల్లో నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను. సో, అట్లా అనమాట. బట్ వర్క్ వైస్ చూసుకుంటే కాంతా వర్క్ శారీస్ బాగున్నాయి. అదేవిధంగా కొంచెం పార్టీ వేర్‌గా, కొంచెం లుకింగ్ మనకి పార్టీ వేర్ ఫంక్షన్స్‌కి అట్లా కట్టుకోవడానికి కూడా చాలా చాలా మంచి డిజైన్స్‌లో ఉన్నాయి. నచ్చిన కలర్స్ ఉన్నాయండి చాలా. ఒక క్లాత్ ఒక శారీ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఒక 5-6 కలర్స్ వేరియేషన్స్‌తో మనకి ఉన్నాయి. ఈ పోచంపల్లిలో చూసిన శారీస్ అయితే మేము చాలా మాక్సిమం కలర్స్ ఉన్నాయండి. అబోవ్ 15-16 కలర్స్ ఉన్నాయి. వాటిల్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి. ఇది చూడండి పెసరపొట్టు కలర్ అన్నట్టుగా బాటిల్ గ్రీను, ఆ బార్డర్స్ కూడా కంచి బార్డర్‌తో పోచంపల్లి శారీస్ చాలా బాగున్నాయి. వీటిలో వేరియేషన్స్ ఉన్నాయండి. అంటే మనకు కొంచెం ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటే ఏది ప్యూర్, ఏది సెకండ్ క్వాలిటీ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ వాటి గురించి కొంచెం ఐడియా అయితే ఉండాలి. ఇవన్నీ కూడా వర్క్ శారీస్ అండి. అస్సాం నుంచి తీసుకువచ్చినటువంటి శారీస్. కాంతా వర్క్ అని చెప్పి మనకి వీటిల్లో కూడా సింగిల్ థ్రెడ్‌తో చేసినవున్నాయి, డబుల్ థ్రెడ్‌తో చేసినవున్నాయి. అంటే సింగిల్ థ్రెడ్‌తో అయితే ఒక కాస్ట్, డబుల్ థ్రెడ్‌తో అయితే ఒక కాస్ట్ అట్లా ఉన్నాయి. సో, మనకి ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకొనొచ్చున్నారు. అంతా కూడా మగ్గం మీద నేసినటువంటి వర్క్ అనమాట. చాలా వరకు చేనేత వస్త్రాలే ఉన్నాయండి. హ్యాండ్‌మేడ్‌వే ఉన్నాయి. కొన్ని బ్లాక్స్, ప్రింట్స్, ఇట్లా హ్యూమన్ ప్రింట్ ఉన్నవి కూడా ఉన్నాయి. నేచర్ ప్రింట్‌తో ఉన్నాయి. బర్డ్స్, యానిమల్స్, అంటే కొంచెం ట్రెడిషనల్‌గా కట్టే వాళ్ళకి ఇదిగోండి ఇవంతా కూడా కలంకారీ, పెన్ కలంకారీ ఉంది. బ్లాక్ ప్రింటెడ్ కలంకారీ కూడా ఉన్నాయి. సో, శారీస్ అయితే స్టార్టింగ్ 2500 నుంచి అట్లా ఉన్నాయి. అప్ టు 5,000-6,000 వరకు కూడా ఉన్నాయి. సో, విత్ బార్డర్స్, వితౌట్ బార్డర్స్, ప్లెయిన్ శారీసు, డిజైనర్ శారీసు, రకరకాల ఫ్యాబ్రిక్స్, రకరకాల, అంటే ఇప్పుడు మనకి పెన్ కలంకారీ అంటే కా న్యాచురల్ కలర్స్‌తో, అంటే న్యాచురల్‌గా వచ్చేటటువంటి కలర్స్‌తో హ్యాండ్ తోటే పెయింట్ చేస్తారు కదండీ! ఇప్పుడు మనకి శ్రీకాళహస్తిలో కూడా పెన్ కలంకారీ ఉంది. అట్లా రకరకాలుగా పెన్‌తో వేసిన వాటికైతే చాలా కాస్ట్ అనమాట. అంటే చేత్తో వేయడాన్ని అది పెన్ కలంకారీ అంటారు. సో, అవి బ్లాక్స్‌తో, ప్రింట్స్‌తో వేసినవి ఉన్నాయి. వాటికి కలర్స్ కూడా న్యాచురల్‌గా తీసుకొని రావడానికి ఈ కరక్కాయ, పాలు ఇట్లంటా రకరకాలుగా యూజ్ చేస్తారనమాట. న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో కలర్స్ తీసుకొస్తారు. సో, కొన్ని చూడ్డానికి టచింగ్ ఫీలింగ్ కూడా బాగున్నాయండి శారీసు. సాఫ్ట్‌గా, కొంచెం కాటన్ లాగా మెత్తగా అండి. సిల్క్ అంటే ప్యూర్ సిల్క్ మనకి టచ్‌తోనే మనం తెలుసుకోవచ్చు అనిపించింది. కొన్ని శారీస్ అయితే ప్యూరిటీ. సో, వాళ్ళు కూడా మనకు కూడా డిఫరెన్స్ తెలియడానికి, సో, ఇది సెకండ్ అండి, దీని ప్రైస్ ఇలా ఉంటుంది. ఇందులో ఇది ఫస్ట్ క్వాలిటీ, దీని ప్రైస్ ఇలా ఉంటుందని కొన్ని స్టాల్స్‌లో అయితే నీట్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మనకెట్లా తెలుస్తుందండి ప్యూరిటీ అనేది? వాళ్ళు కొంతమంది జెన్యూన్‌గా సో అండ్ సో అని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కువగా నేను అక్క శారీస్‌కి చూసామండి. ఎక్కువ శారీసు, తర్వాత దుపట్టాస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఏ డ్రెస్ పైకైనా ఈజీగా వేసుకోవడానికి అండ్ పార్టీ వేర్‌గా వేసుకోవడానికి. ఈ మధ్య డ్రెస్ కొంచెం మనకి ప్లెయిన్‌గా, సింపుల్‌గా ఉన్నా కూడా దుపట్టా అనేది గ్రాండ్‌గా వేసుకోవడం ఫ్యాషన్ ఉంది కదండీ! అదే విధంగా ఇట్లా మనకి డిజైనర్ వేర్‌గా వేసుకోవడానికి చున్నీని అంత మంచిగా డిజైన్ చేశారు. సో, డ్రెస్ కన్నా కూడా చున్నీ అనేది బాగా గ్రాండ్‌గా ఎలివేట్ అవుతున్నట్లుగా సింపుల్‌గా పట్టు డ్రెస్ అనుకోండి. దాని మీద చున్నీని హైలైట్ చేస్తూ పెన్ కలంకారీ, అట్లా జామ్దాని, కాంతా వర్క్ వీటిని హైలైట్ చేస్తూ, అంటే చున్నీ వేసుకుంటే అంత గ్రాండ్ లుక్ ఉంటుందనమాట. సో, అవి కూడా స్టార్టింగ్ 500 నుంచి 2000 వరకు ఉన్నాయండి.
ఇంకా శారీస్ అయితే అస్సలు చెప్పలేమండి. ఈ ఫ్యాబ్రిక్ ఉంది, ఈ ఫ్యాబ్రిక్ లేదు. ఈ డిజైన్ ఉంది, ఈ డిజైన్ లేదు. మంచి మంచి కలర్ కాంబినేషన్స్. ఒక శారీ ఒక డిజైన్ తీసుకుంటే దాంట్లోనే ఒక 5-6 వేరియేషన్స్. తర్వాత ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా చందేరి అనుకోండి. దాంట్లో ఇంకొక 2, 3 రకాల డిజైన్స్. వాటిలో మళ్ళీ కలర్ కాంబినేషన్స్. తర్వాత పోచంపల్లి కూడా చాలా బాగున్నాయండి శారీసు. చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. పోచంపల్లిలో 2600, 2800 నుంచి మళ్ళీ బిలో ప్రైస్ అంటే మనకి 1200, 300 వరకు కూడా ఇస్తున్నారు. అంటే కొంచెం శారీ 2 క్వాలిటీస్‌తో మెయింటైన్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకిక్కడ. సో, ఇది చూడండి బార్డర్ అయితే చాలా బాగుంది. కలంకారీ డిజైన్ వచ్చి. ఇవి కూడా పోచంపల్లిలోనే అనుకుంటాను. నాకైతే కరెక్ట్‌గా ఐడియా లేదు. అక్కడ శారీస్ అంతా అక్క, నేను చూస్తూ ఉన్నాము. ఇదైతే చాలా బాగా నచ్చింది. పోచంపల్లీస్ అయితే చాలా ప్యూర్‌గా అనిపించాయి శారీస్ అయితే. చాలా సాఫ్ట్ లుకింగ్ కొంచెం గ్రాండ్‌గా పార్టీస్‌కి, పెళ్ళిళ్ళ ఫంక్షన్‌లకి, నైట్ టైమ్ ఫంక్షన్స్ కూడా బాగా ఎలివేట్ అయ్యేలాగా మంచి షైనింగు, సాఫ్ట్ లుక్‌తో పెద్ద పెద్ద మనకి దర్బార్ బార్డర్స్‌తో మనకున్నాయి. సో, డబుల్ బార్డర్ వచ్చినట్లుగా అనమాట. అదే విధంగా కొన్ని శారీస్‌కైతే 2 బార్డర్స్ యాడ్ చేసినట్లుగా అంటే పెద్దదిగా మీరిందాక చెప్పుకున్నట్టు దర్బార్ బార్డర్స్ అన్నట్టుగా ఉన్నాయి. వాటికి కంచి బార్డర్స్‌తో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. నైటీస్‌లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కలంకారీ ప్యాటర్న్‌తో ఉన్నాయి. కాంతా వర్క్ ప్యాటర్న్‌తో ఉన్నాయి. వాటి మీద కూడా వర్క్స్. తర్వాత నైటీ మీద కూడా వర్క్ వచ్చిందనమాట. మనకి ఈ యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా వర్క్ వచ్చి మిగతా అంతా కూడా సింపుల్ డిజైన్ ఉంటుంది. సో, నైటీలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మేమైతే అట్లా చూసి వీడియోస్ చేసాము. నైటీస్ అయితే ఏం తీసుకోలేదు. సో, శారీస్ మాత్రం తీసుకొని వచ్చేసాము. ఇంకా బీడ్స్ కలెక్షన్స్ చూసామండి. బీడ్స్ కలెక్షన్స్ చూసాము. జూట్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్స్, ఇట్లా లగేజ్ బ్యాగ్స్ ఎవ్రీథింగ్ అండి. ఒకటి కాదు, 2 కాదు. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి. సో, నేను సెకండ్ పార్ట్ కూడా పెడతానండి. ఇవన్నీ కూడా మగవాళ్ళకి ప్యాంట్సు, షర్ట్సు మంచి క్వాలిటీ అండి. అట్లా పట్టుకుంటేనే మనకి క్వాలిటీ తెలుస్తుంది. సో, మీటర్ వైస్‌గా తీసుకొని ఫుల్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ ఎట్లా వేసుకుంటారో కుట్టించుకోవచ్చు. జెంట్స్‌కి కూడా మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. ఈవెన్ టవల్స్ నుంచి, కర్చీఫ్స్ నుంచి ఉన్నాయండి. అంతా కూడా మనకి హ్యాండ్‌మేడ్ కాబట్టి మగ్గం మీద నేత వేసేది కాబట్టి చాలా ప్యూర్‌గా అనిపించింది. సో, వీటిలో మనకి కాటన్ ఉంది, ప్యూర్ కాటన్ ఉంది, లెనిన్ ఉంది. మళ్ళా వాటిల్లో డిజైన్సు. సో, ప్యాంట్ షర్ట్స్ కూడా కొంచెం మంచి మంచి ప్యాటర్న్ అండి. అంటే షర్ట్స్ ఎస్పెషల్లీ మంచి మంచి ప్యాటర్న్స్ అనమాట. ఒక పార్టీకి వేసుకోవడానికి, హుందాగా కుట్టించుకోవడానికి కూడా మీటర్ వైస్ తీసుకుంటే బెస్ట్. ఇదొచ్చి పిల్లలకి స్కర్ట్సు, ఫ్రాక్సు, తర్వాత పలాజో ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కొంతవరకు వెస్టర్న్ వేర్ అంతా కూడా ఉందండి. సో, అన్నీ ఉన్నాయండి. నాట్ ఓన్లీ శారీస్ ఎక్కువ స్టాల్స్‌లో మనకు శారీసే కనిపించాయి. అండ్ దుపట్టాసు. తర్వాత మనకి తాన్‌లో మనకు నచ్చిన ఫ్యాబ్రిక్‌లో నచ్చిన డిజైన్స్‌తో తాన్‌లో మనం బ్లౌజ్‌గా అయినా తీసుకోవచ్చు. వాటిని శారీస్‌గా అయినా తీసుకోవచ్చు. 5½ మీటర్ తీసుకుంటే శారీ. లేదా మనం 1 మీటర్ తీసుకుంటే బ్లౌజు లేదా 3 మీటర్స్ తీసుకుంటే చూడీదార్‌కి అంటే టాప్‌కి అన్నట్టుగా తీసుకోవచ్చు. సో, అన్ని రకాలుగానున్నాయి. మన కలర్ కాంబినేషన్స్ తర్వాత ఈ పోచంపల్లి మనకి డిజైన్ ప్యాటర్న్స్ ఇవన్నీ గూడా మనకి బ్యాగ్స్ అండి. జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఆహ్, పౌచెసు, పర్సు పెద్ద పెద్ద మనకి లగేజ్ బ్యాగ్ మనకి లేడీస్‌కి వెళ్ళడానికి, బయట వెళ్ళడానికి తగినట్టుగా ట్రావెల్స్‌కి తగినట్టుగా బ్యాగ్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. జూట్‌తో చేసిన బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేనైతే ప్రైసెస్ అంటే అన్ని రేంజ్‌ల్లో ఉన్నాయండి. స్టార్టింగ్ 250, 300 నుంచి అంటే చిన్న పౌచెస్ అంతా కూడా 200, 300 నుంచి ఉన్నాయి. బట్ బ్యాగ్స్ కూడా ఒక 600, 700, 800, 1000 ఈ అన్ని రకరకాల రేంజెస్‌లో ఉన్నాయి. మిర్రర్ వర్క్స్‌తో ఇట్లా. ఇవన్నీ కూడా తిరుపతిలో కూడా దొరుకుతాయి. బట్ మనకి ఇట్లా ఎగ్జిబిషన్ అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళ చేనేత పనులతో చేసినటువంటివైతే బావుంటాయి గదండీ! సో, ఇదొచ్చి శారీ విత్ బ్లౌజ్ అండి. రెడీమేడ్ బ్లౌజు. మస్టర్డ్ యెల్లో. వర్క్ అయితే చాలా బావుంది. బ్లౌజ్ కూడా కొంచెం డిజైన్‌గా ఉంది. అందుకనే వీడియో తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చి 3/4 అనమాట. కొంచెం బఫ్ హ్యాండ్స్ లాగా వచ్చింది. కలర్ కూడా నచ్చింది. శారీ వచ్చి మస్టర్డ్ యెల్లో అన్నట్టుగా. బ్లౌజ్ వచ్చి 2 బ్లౌజెస్ వస్తాయండి. మనకు శారీలో ఒక
అన్‌స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చి స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట. మనకి లోపల వర్క్ ఉంది. అంటే శారీ బ్లౌజ్ మొత్తం వర్క్ ఉంది. లోపల మనకి లైనింగ్ క్లాత్ ఇచ్చారు. హ్యాండ్స్‌కైతే లైనింగ్ ఇవ్వలేదు. కొంచెం సిల్క్ అంటే ఏం సిల్క్ అని చెప్పలేను కానీ నేను పర్టిక్యులర్‌గా అంటే బాగానే ఉంది. ఒక చిన్న చిన్న ఫంక్షన్స్‌కి ఇట్లా వేసుకోవడానికి బావుంది. సైడ్ జిప్ ఇచ్చారనమాట. అడ్జస్టబుల్ మనకు కావాలంటే లెంత్ ఫ్రీ సైజ్ ఉంది. అడ్జస్ట్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఈ శారీ బ్లౌజ్ కూడా నాకు 2800 అట్లా చెప్పినట్టు గుర్తండి. సో, చాలా బావుందనిపించింది. ఇట్లా ఫ్లోరల్ డిజైన్‌తో హ్యాండ్స్ ఇచ్చారు. పైన బఫ్ ఉంది. కింద కూడా పట్టీలాగా ఇచ్చి బఫ్ ఇచ్చారు. ఇది శారీ అండి. యెల్లో కలర్. నాకైతే మస్టర్డ్ యెల్లో అన్నా, గోల్డెన్ యెల్లో అన్నా, లెమన్ యెల్లో, యెల్లోస్ చాలా శారీస్ ఉంటాయి. అయినా మళ్ళీ చూస్తాననమాట. యెల్లో కలర్ అనేది నా ఫేవరెట్. గోల్డ్ కలర్, యెల్లో, ఈ మస్టర్డ్ యెల్లో ఈ కాంబినేషన్స్‌తో వచ్చేటివి ఏవైనా భలే లైక్ చేస్తానండి నేను. నా శారీస్, నా డ్రెసెస్ కలెక్షన్స్‌లో అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద కలర్స్ 80% నాకు మస్టర్డ్ యెల్లో, గోల్డ్ కలర్సే ఉంటాయండి. లైట్ గోల్డు, డార్క్ గోల్డు, మీడియం గోల్డ్ ఇట్లా కలర్‌లోనే ఉంటాయి. ఇది కూడా చూసాము. ఇవి కూడా పోచంపల్లినో ఆర్ సంథింగ్ ఏదో అండి. నాకంత కరెక్ట్‌గా తెలీదు. పట్టు శారీస్, సిల్క్ శారీస్ వీటిలో మళ్ళీ కొంచెం ఫ్యాబ్రిక్స్, డిజైన్స్ అంటే మనకి కొంచెం చేంజ్ అవుతాయి. ప్రతి శారీ కూడా ఒక యూనిక్‌గా అనిపించిందండి. కొన్ని పెద్దవాళ్ళు కట్టుకునేలాగున్నాయి. కొన్ని మనకు కొంచెం యంగ్‌స్టర్స్, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కట్టుకునేలాగా ఉన్నాయి. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. యెల్లోకి ఇట్లా గ్రీన్, డార్క్ గ్రీన్ కానీ, లైట్ గ్రీన్ కానీ. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చిందండి. ఫేవరెట్ కలర్ అనమాట. యెల్లోకి మనకి గ్రీన్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి. నాకున్న శారీస్‌లో అంటే ఉన్నాయి కానీ ఈ కలర్ కాంబినేషన్‌తో కొంచెం పార్టీ వేర్‌గా కట్టుకోవడానికి ఇట్లా బార్డరొచ్చి కంచి బార్డరొచ్చినట్లుగా రుద్రాక్ష డిజైన్స్‌తో బార్డరొచ్చి అక్కడక్కడ ఇట్లా బూటీస్ వచ్చి ఇట్లా బాగుంది అనిపించింది. సో, అక్కకు కూడా బాగా నచ్చింది. సెలెక్ట్ చేసుకున్నారు గానీ, మళ్ళీ ఇంకా చాలా శారీస్ అండి. ఇంకా చూద్దాం చూస్తూ ఉంటే అయ్యో! వందల, వేల రకాలనిపించింది. సో, అందుకనే వీడియో నాకు 1 అవర్ వీడియో వచ్చిందండి. ఇంకా ఒకే వీడియోలో పెట్టలేక ఓన్లీ క్లాత్ సెక్షన్ వరకే ఈ వీడియో చేద్దామని పెడుతున్నాను. ఇది ఏదో సిల్క్ అని చెప్పారండి. నాకు గుర్తు రావట్లేదు. ఇందులో 2 టైప్స్ చూపించారు. కొంచెం మనకి అంటే సింగిల్ నేత, డబుల్ నేత ఉంటుంది కదా! ఆ డిఫరెన్స్ అనేది చెప్తున్నారు. సో, చూడ్డానికి ఒకేలాగా ఉన్న ప్రైస్ వేరియేషన్ ఉంది. సో, అందుకని వాళ్ళు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి సేమ్ డిజైను, సేమ్ క్లాతు ఇట్లే చూడ్డానికైతే ఉంటుంది. బట్ మనం పట్టి చూస్తేనే క్లాత్ అనేది తేడా తెలుస్తుంది పర్టిక్యులర్‌గా. సో, అది వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కొంచెం మనసుకి నచ్చి చూద్దామన్న శారీస్ మాత్రం ఓపెన్ చేసి చూపించారు. అన్నీ చూడాలంటే ఇంకా బోలెడు టైం అవుతుంది కదండీ! మాకు కూడా అట్‌లీస్ట్ ఒక 3, 4 అవర్స్ స్పెండ్ చేసాం మేమిక్కడ. ఎగ్జిబిషన్‌లోనే మొత్తం రౌండ్ వేసుకొని రావడానికి అంత టైం పట్టింది చూసుకుంటూ. కాబట్టి ఇంక వీడియో అంటే ఇంకా లెంత్ అయిపోతుంది కదండీ! సో, మళ్ళీ బోర్ కొట్టించినట్లు అవుతుందని నేనింకా కొన్ని మనకు నచ్చినవి చూపెట్టమంటూ అట్లా కొన్ని వీడియోస్ తీసుకున్నాము. ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా చూడండి. బీడ్స్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి, తర్వాత హోమ్ డెకర్ ఐటెమ్సు, తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఈవెన్ పచ్చళ్ళు, పొడులు, తర్వాత వడియాలు, రకరకాల రాగి పిండి వడియాలు, అంటే మనకి మిల్లెట్స్‌తో చేసిన వడియాలు కూడా ఉన్నాయి. అవన్నీ గూడా చూసి షూట్ చేశాను నేను. సెకండ్ పార్ట్‌లో అవన్నీ చూపిస్తానండి. ఇవన్నీ కూడా శారీసు, చున్నీసు, డిజైనర్ దుపట్టాసు, రకరకాల డిజైన్సు, నేచురల్‌గా మనకి మగ్గంతో చేత్తో మనుషులు అంటే మెషిన్ మేడ్ కాకుండా హ్యాండ్ మేడ్ అంటేనే ఇది వేరు కదండీ! సో, ఇట్లా హ్యాండ్ క్రాఫ్ట్ డిజైన్స్, హ్యాండ్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా నచ్చుతుందనుకుంటున్నాను. సో, వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. సెకండ్ పార్ట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. సో, ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. చాలా రోజులైపోయింది మన బడ్జెట్ పద్మ టాక్స్‌లో వీడియో చేసి. సో, ఒక మంచి వీడియోతో రావాలని చెప్పి నేను మీకు ముందుకు తీసుకొచ్చాను. అంటే అడుగుతూ ఉంటారు కదా! రెగ్యులర్‌గా మనకి మనీ సేవింగ్, గోల్డ్ సేవింగ్ ఐడియాస్ కాకుండా
కొన్ని ఇట్లా మనకు షాపింగ్ వీడియోస్ కూడా పెడితే కొంచెం మీకు కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది కూడా అడుగుతూ ఉంటారు కదా! మీరు ఖాళీ టైం ఉంటే ఏం చేస్తుంటారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీ ప్యాషన్ ఏంటి? సో, అట్లా అడుగుతుంటారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా వీడియో లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.